హే ఎవ్రీవన్, ఈరోజు పునుగులు చేద్దామా? దానికోసం ఒక కప్పు మైదా, ఇంకా ఒక కప్పు పుల్ల పెరుగు. ఇక్కడ పెరుగు ఎంత పుల్లగా ఉంటే పునుగులు అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం బ్యాటర్ని మంచిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఈ బ్యాటర్ దోశ పిండిలాగా వచ్చే వరకు మనం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం తినే సోడా, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం, ఇంకా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకు ఈ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పునుగులని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఆయిల్ వేడయ్యాక మనం పునుగులను వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుందాం. ఇట్లనే మనం ఇంకో బ్యాచ్ని కూడా చేసుకుందాం. ఇదొక క్విక్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈజీ స్నాక్ రెసిపీ. ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేటింగ్ టైం. ఈ రెసిపీ మంచి కొబ్బరి చట్నీ లేదా టమాటో చట్నీతో తినొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. సూపర్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.